తెలియదలుచుకున్నాను. ఇకపోతే వారు మాట్లాడినటువంటి పలు అంశాలు, రఘునందన్ దుబ్బాక్ ఏం చేసిండు, 10 ఏళ్లలో నరేంద్ర మోడీ మెదక్కి ఏం చేసిండు, మా ఇందిరమ్మ ఇన్ని కంపెనీలు ఇచ్చిందని చెప్పిండు. ఈ కంపెనీలు ఏవి ఇందిరమ్మ ఇయ్యలేదని నేను చాలా స్పష్టంగా మా మెదక్ జిల్లా ప్రజానికానికి మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. నరేంద్ర మోడీ మెదక్కి ఏం చేసిండో చెప్పాలి రఘునందన్ అన్నాడు. మీ ఇందిరమ్మ కలగనిపోయింది రేవంత్ రెడ్డి గారు 1980లో ఏమని, నన్ను గెలిపియండ్రి మెదక్కు రైలు ఇస్తా అని 1980లో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కలగన్నారు. రేవంత్ రెడ్డి గారు వింటున్నారా? వినకపోతే మా ఎస్పీ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు వినిపించాలి సార్కి. ఇందిరమ్మ 1980లో నన్ను గెలిపిస్తే మెదక్కి రైలు ఇస్తా అని చెప్పిపోయింది ఇందిరమ్మ. రైలు ఇచ్చింది నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గారు. 2022వ సంవత్సరంలో గౌరవనీయులు కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి చేతుల మీదుగా రఘునందన్ రావు దుబ్బాక్ ఎమ్మెల్యేగా మెదక్ రైల్వే స్టేషన్ని ప్రారంభోత్సవం చేసినాం. కాబట్టి మీ ఇందిరమ్మ 44 సంవత్సరాల క్రితం కన్న కళని నెరవేర్చిన నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు. కాబట్టి అబద్ధాలు ఆడితే అదే పని అబద్ధాలు ఆడకరు దయచేసి. ఏది పడితే అది మాట్లాడితే మీరు మాట్లాడిన మాటలు నేను మీకు తర్వాత గుర్తు చేస్తాను, కానీ ముందు మేమేం చేసినామో చెప్పదలుచుకున్నాం. అబద్ధాల పునాదుల మీదుగా మీరు రాజకీయాల్ని కొనసాగించలేరు రేవంత్ రెడ్డి గారు. నేను ఈ మాట మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, అబద్ధాల పునాదుల మీదుగా అని చెప్పి. ఒకటే లైన్ చెప్తాను నేను మీకు, మేము చేసినవి చెప్పే కంటే ముందు వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఒక మాట చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి. ఏం చెప్పినారు? రాహుల్ గాంధీ గారితో చెప్పించినారు, రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు, ఇది రాహుల్ గాంధీ గారితోటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిపించినటువంటి మాట. ఏముందన్న హెడ్డింగ్ దీంట్లో, కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతాం, రాష్ట్రాన్ని సీఎం అప్పుల పాలు చేసిండు రాహుల్. ఇంకా కిందికోతే ఒక లైన్ చెప్పిండు, ఒకదాని తర్వాత ఒకటి కాళేశ్వరం పిల్లర్లు కుంగుతున్నాయి, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించిండ్రు. మరొక రైతు కుటుంబానికైనా పైసలు ఇచ్చిర్రా అన్న మీరు అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో? ఇవ్వలేదు కదన్న. పోనీ కేసీఆర్ దోసుకున్న దాంట్లో ఎంత కక్కిచ్చిర్రో చెప్పురా 5 నెలల్లో? ₹1 అయినా కక్కిచ్చిర్రా? 1,00,000 కోట్లు దోసుకుంటే రూపాయి. రోజు లీకులు తప్ప ఆయన లోపలికి పోతలేడు, లాకప్లో పోతలేడు. ఎందుకు పోతలేడు సార్? మరి ఇంకో మాట చెప్పిండు అన్న, మంచి మాట చెప్పిండు. కేసీఆర్ మల్లారెడ్డి ఇద్దరు తోడు దొంగలు. మరి మల్లారెడ్డి గారు పోయి డీకే శివకుమార్ని ఎందుకు కలిసిండన్న? మల్లారెడ్డి గారు మీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు గారు గౌరవనీయులు వేము నరేందర్ రెడ్డి గారిని కూడా కలిసిరు కదన్న. తోడు దొంగలను ఎట్లా రానిస్తున్నావు అన్న నువ్వు? అన్యాయం కాదా తోడు దొంగలను రానిచ్చాడు? నువ్వే తిడితివి తోడు దొంగలని. ఆయన నీ మీద ఎగిరెగిరి తోడలు కొట్టినని మళ్ళీ ఎట్లా రానిత్తివే ఇంటికి? బీసీ బిడ్డ గరీబోడు మా నీల మధు పోటీ చేస్తున్నాడు మెదక్కెళ్ళి. ఇంకోడేమో గడీలలో ఉంటాడు, ఒకడేమో దొర గడీలలో ఉంటాడు, ఇంకోడేమో పటేల్ అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఆ పటేల్ సంగతి నాకు తెలియదు, కానీ మీరు మాట్లాడిన దొర అని అడ్రస్ చేసిన రఘునందన్గా నేను మీకు సమాధానం చెప్పదలుచుకున్నా. మాకు గడి కాదు, మా ఇల్లు ఒకసారి బొప్పపురంకి రా, అడిగినావు కదా 4 బస్సులు వేసుకొని వస్తా దుబ్బాకకు సుత్తా అన్నావు కదా రేవంత్ రెడ్డి గారు. రేపు సాయంత్రం దాకా రాండ్రి, నేను దుబ్బాకలో ఎదురు చూస్తా మీకోసం. లేదు బస్సు నన్ను పెట్టమంటే నేను పెడతా, మీరు ఫ్రీగా ఇచ్చిన బస్సులోనే ఇద్దరం కలిసి పోదాం. లేదు మీకు నచ్చిన వాళ్ళందరినీ తోలుకొని రండి. రఘునందన్ గడీలు ఉంటాడా, రఘునందన్ గరీబోల బిడ్డనా ఒక్కసారి చూసినాక మాట్లాడుకుందాం. అందుకని నోటికి ఎంత వస్తే అన్ని అబద్ధాలు మాట్లాడడం అనేది దయచేసి మీరు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి మాట. ఇంకో మాట, మీరు చెప్పిన బీసీ బిడ్డలకి మీరు 1,00,000 కోట్లు ఇస్తా అన్నారు 6 నెలల్లో. బీసీలకి 1,00,000 కోట్లు ఇస్తా అన్నామన్న, 5 నెలలు అయిపోయింది. ఒక్కొక్కరికి లోన్ 10 లక్షలు ఇస్తా అన్నాడు. ఏదైనా మరి ఒక్క బీసీ బిడ్డకైనా 10 లక్షలు ఇత్తివా? రఘునందన్ గరీబోడా లేకపోతే నీలం మధు గరీబోడా? రఘునందన్ పుట్టింది దొరకులంలో అయినంత మాత్రాన గడిలో లేడు రేవంత్ రెడ్డి గారు. అందుకని నోరున్నది కదా అని ఏది పడుతుంది వారేసుకోవద్దు దయచేసి. ఇంకో పెద్ద మాట చెప్పించిండు రాహుల్ గాంధీతోటి రేవంత్ రెడ్డి గారు రాసి. ఏం చెప్పించిండు? లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన లంకె బిందెలు లేవిడ ఖాళీ కుండలు ఉన్నాయి, అందుకని కేసీఆర్ దోచుకున్న సొమ్ముతోటే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పలే, రాహుల్ గాంధీ గారు చెప్పారన్న. కేసీఆర్ దోచుకున్నది 1,00,000 కోట్లు, ఆ 1,00,000 కోట్లతోటి కక్కిచ్చి మేము 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారు, నేను ఆడ లంకె బిందెలు ఉన్నాయని వచ్చిన ఖాళీ కుండలు ఉన్నాయో అన్నాడు.
ఇది తెలియదు అన్న, లంక బిందెలు ఉంటాయా ఖాళీ కుండలు ఉంటాయా అని. ఇంకా చాలా మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. ఇలానే మొదలు పెట్టిపోయింది కాబట్టి నేను కూడా ఆయనకు జర మొదలు పెట్టే పోదామని వచ్చిన. పట్నంకి ఎందుకు వచ్చిన అంటే మా ఊర్లో చెప్తే మేము ఊరోళ్ళం కదా, మళ్ళీ వస్తాయో రావు అని పట్నం దాకా వచ్చిన. మోడీ 10 ఏళ్లలో ఏం చేసిండో చర్చిద్దామా అన్నాడు. అన్న నేను రెడీ, ఒక్కరిని రమ్మంటే ఒక్కరిని వస్తా. 1968లో కట్టిన అమరవీరుల స్తూపం కాడికి రమ్మంటే వస్తా, లేదా కేసీఆర్ గారు కట్టిన అమరవీరుల స్తూపం దాకా వస్తా. 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న 10 ఏళ్ల కాంగ్రెస్ యూపీఏ 1 యూపీఏ 2 పాలనలో మీ పెద్దలు చేసినటువంటి మంచి పనుల గురించి ఏ నుంచి జడు దాకా కుంభకోణాల నుంచి చర్చించుదామంటే నేను వస్తా. లేదా నరేంద్ర మోడీ గారు మెదక్కి ఏం చేసిరంటే 4 ముక్కలలో ఏం చేసినామో మేము సమాధానం చెప్తాం, మీ అధికారులను అడిగి నిజాలు ఉన్నాయో అబద్ధాలు ఉన్నాయో తెలుసుకోండి. మెదక్ రైల్వే స్టేషన్లో చర్చకు రెడీ, గజ్వేల్ రైల్వే స్టేషన్లో చర్చకు రెడీ, సిద్దిపేట రైల్వే స్టేషన్లో మేము చర్చకు రెడీ. ఆఖరికి నువ్వు నిలబడి మాట్లాడినటువంటి శివాజీ చౌరస్తాలో 765D అనే నేషనల్ హైవే బాలానగర్ దగ్గర నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ దాగేసినటువంటి 765D అనే నేషనల్ హైవే కూడా నరేంద్ర మోడీ గారు 2014 నుంచి 2024 మధ్యలో ఇచ్చిన నేషనల్ హైవేనే తప్ప ఇంకొకటి కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇంకొంచెం ముందుకు పోతే చర్చి కాంపౌండ్ దాటి కలెక్టర్ ఆఫీస్ నుంచి నువ్వు నామినేషన్ వేసి వచ్చిన కలెక్టర్ ఆఫీస్ నుంచి ముందటికెళ్ళిపోతుంటే ఇస్తున్న ఇప్పుడు నడుస్తున్న కొత్త రోడ్డు కూడా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీ కారు ప్రయాణం చేసిన కొత్త రోడ్డు 765DG రోడ్ నెంబర్తో సహా చెప్తున్నా సార్. 765 DG రోడ్ నెంబర్ 1600 కోట్లు. రేవంత్ రెడ్డి గారు 1600 కోట్లు మెదక్, రామాయంపేట, దుబ్బాక, సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా నేషనల్ హైవే నెంబర్ 765DG